ఎవరైతే ఒక ఏమంటారు బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణలో వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ అంటే ఇక దాని ఇంప్రెషన్ వాడికి 10 ఏళ్ళ అవకాశం ఇస్తే వాడు ఇది చేసిండు. దక్షిణాదిలో బీజేపీ వచ్చే అవకాశం లేదు. ఇక వాడు చేయని గతంలో ఏది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రులను లోపల పెట్టడం, ఇవన్నీ చేసే వరకు దెబ్బ పడ్డది. కాబట్టి వాళ్ళు ఇక డైరెక్ట్ గా వాళ్ళు ఇక్కడ ఏమీ చేయలేరు. కాబట్టి ఒక 6 నెలలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అది పరిపాలించడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఇక ప్రతిసారి ఏ ఎన్నికలు వచ్చినా ఇక ఈ సోకాల్డ్ ఇండిపెండెంట్ అని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తెలంగాణ విఠల్ గారు కావచ్చు, పాషం యాదగిరి గారు కావచ్చు, గాద ఇన్నయ్య గారు, ఇప్పుడు అశోక్ సారు, లేకపోతే ఇలా బీసీ సంఘాల నాయకులు, ఎస్సీ సంఘాల నాయకులు, ఇంకో నాయకులు అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే బక్క జడ్సన్ లాంటి వారు, వీళ్ళందరూ ఏది వాళ్ళకి జాతి ప్రయోజనాలు ముఖ్యం కాదు, ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారాలు ముఖ్యం కాదు. 6 నెలలు కూడా కాకముందే అద్భుతాలు అయిపోతాయా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో ఫస్ట్ 2 నెలలు వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, వానికి మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి, అధికారులను బదిలీలు చేసుకోవడానికి, పరిపాలన మీద పట్టు తెచ్చుకోవడానికి పోయింది. ఇక తర్వాత 2.5 నెలలు, ఇంచుమించు 2 నుంచి 3 నెలలు ఈ యొక్క ఎన్నికలైనవి, పార్లమెంట్ ఎన్నికలు. వాడు హార్డ్లీ పరిపాలించింది ఫిబ్రవరిలో 1 నెల, ఇప్పుడు ఈ జూన్లో 1 నెల, 2 నెలలు. వాడు కేసీఆర్ అనే దుర్మార్గుడు 10 ఏళ్లలో చేయని అద్భుతాలు, నరేంద్ర మోడీ 10 ఏళ్లలో చేయని అద్భుతాలు, కాంగ్రెస్ 2 నెలల పరిపాలనలో అన్ని అద్భుతాలు అయిపోతాయా? ఒక జీవో ఇస్తే దాన్ని అమలు చేసి దాని ఫలితాలు ప్రజలకు అందాలంటే 2 నుంచి 3 నెలలు పడుతుంది. ప్రభుత్వంలో ఒక ఫైల్ కదలాలంటే ఎట్లా కదులుతాయి? సో అట్లాంటిది ఒక 1 to 2 years టైం ఇవ్వకుండా ఈ యొక్క వాటి తీసుకున్న నిర్ణయాలని వాటి ఫలితాలు ప్రజలకు అందే అంత ఓపిక లేకుండా కాంగ్రెస్ నుంచి పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి అదే బీజేపీ బీఆర్ఎస్ ను ఒక్కడు ప్రశ్నించాడే, ముఖ్యంగా బీజేపీని. ఇలా ఇదే బక్క జడ్సన్ గారు చూడండి, బీఆర్ఎస్ ని తిడతాడు, కాంగ్రెస్ ని తిడతాడు. మరి బీజేపీని ఎందుకు మాట్లాడాడు? గత 2 వారాల నుంచి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి దేశంలో చెప్పండి. ఇవాళ అయోధ్య రామాలయం అన్న దగ్గర మొత్తం నీళ్ళైనాయి, అన్ని చిన్న చిన్న వర్షాలకే అన్ని శిథిలం అవుతున్నాయి. ఎన్ని బ్రిడ్జిలు కూలినాయి, ఈవెన్ వందే భారత్ ట్రైన్లు ఒక చిన్న దున్నపోతు గుద్దితే అవి ఇదవుతున్నాయి, అల్లకు వర్షాలు పడుతున్నాయి. అంటే నేనేమంటున్నా, సెలెక్టివ్ గా ప్రశ్నిస్తారా? వై దీస్ డబుల్ స్టాండర్డ్స్? ఒకరికేమో ఒక నీతి, ఇంకోరికి ఇంకో నీతి ఎట్లా కలుస్తుంది? నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాక వద్దంటలేను, కానీ మరి టైం ఇవ్వండి రా అంటున్నా. 1 to 2 years టైం ఇవ్వండి. వాడు ఆ 1 to 2 years తర్వాత కూడా వారు పరిపాలించకపోతే అందరం కలిసి ప్రశ్నిద్దాం. నేను వద్దంటలేను. వాళ్ళకు బీఆర్ఎస్కి 10 ఏళ్ళు ఇచ్చినావు, బీజేపీకి 10 ఏళ్ళు ఇచ్చినావు, ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ప్రశ్నించరా వీళ్ళు? మరి వీళ్ళు ఎట్లా ఇండిపెండెంట్ అవుతారు? బీజేపీ కంటే కప్పుకోండి. ఆ తెలంగాణ విట్టాలంటే ఆయన బండి సంజయ్ దగ్గర 3 లక్షలు తీసుకున్నాడని నాకున్న సమాచారం. అట్లా మిగతా వాళ్ళు ఎవరైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని, 2 ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఒకే కాంగ్రెస్ నే ప్రశ్నిస్తున్నారు అంటే వాళ్ళు తప్పకుండా బీజేపీ దగ్గర డబ్బులు తీసుకున్నారని అర్థం. అర్థమైందా? సో నీట్ పరీక్షలు లీక్ అయినాయి, బక్క జడ్సన్ కనిపించాయా? తెలంగాణ విట్టలు కనిపించాయా? పాషం యాదగిరి కనిపించదా? నీట్ పరీక్షలు ఎంతమంది పిల్లల భవిష్యత్తులు ఆగమవుతున్నాయి? ఆ పృథ్వీ అనేటి ఆయన కనిపించాయా? చెప్పండి. మణిపూర్లో ఆడపిల్లలు నగ్నంగా ఊరేగిస్తే కనిపించదా బక్క జడ్సన్కి? చెప్పండి ఇట్లారా, 1 2? ఇవాళ నిన్న బోలే బాబా దగ్గరికి పోయి 200 మంది పైగా చనిపోయారని చెప్తున్నారు. కనిపించదా వీళ్ళకి? కాదు, 2 ప్రభుత్వం, మీరు ఇండిపెండెంట్ కదా, మందకృష్ణ మా దగ్గర కనిపించాయా? మీరు స్వతంత్రం కదా, కేంద్ర ప్రభుత్వం మనదే, రాష్ట్ర ప్రభుత్వం మనదే కదా. మనం కట్టే పెట్రోల్లో సగం కేంద్రానికి పోతున్నాయి, సగం రాష్ట్రానికి పోతున్నాయి కదా. కేంద్రం మనది కాదా? చెప్పమనండి, రాయమనండి. కేంద్ర ప్రభుత్వం మనది కాదని రాసేయమనండి. మనది కాకపోతే సిబిఐ వాడు వచ్చి మనం ఎందుకు అరెస్ట్ చేస్తాడు? ఈడీ వాడు వచ్చి మనం ఎందుకు అరెస్ట్ చేస్తాడు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు మన మీద ఎందుకు చేస్తాడు? మన గోదావరి నీళ్లు వారాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతాం? అది మనది కాదా? మోడీ మనకు ప్రధాని కాదా తెలంగాణ ప్రజలకి?
చెప్పండి బక్క జడ్సన్ గారు. ఎందుకు ఎందుకు అంటే మీకు చిల్లర ఇస్తే చాలా అంటే మీరు ఈ రాజకీయంలో ఈ చేస్తుంది ఇట్లా చేస్తుంది అంతా మీ చిల్లర కోసమేనా? ప్రజల బాగు కోసం కాదా? మీరు నిజంగా స్వతంత్రం అయితే రెండు ప్రభుత్వాలను ప్రశ్నించండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వద్దంటలేము, టైం ఇవ్వమని అడుగుతున్నాం. వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు వీడికి ఏడాది టైం ఇవ్వరా అని అడుగుతున్నాం. ఎందుకంటే నువ్వు ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా పైసలు కావాలి. పైసలు ఎక్కడికి వస్తాయి? ప్రజలకు ట్యాక్సులు కడితేనే వస్తాయి. 3 నెలల వాళ్ళు కట్టిన ట్యాక్సులు ఎంత? ఒక ఏడాది ఆగితే 2.5 లక్షలు గవర్నమెంట్ చేయలకు వస్తాయి. ఆ 2.5 లక్షలు ఏం చేసినామో మీకు లెక్క అప్పచెప్తాం. అలా లెక్కల తప్పు ఉంటే అడగండి, వద్దంటలేము. కానీ వాడు ఏడాది టైం ఇవ్వకుండా 3 నెలల వాడికి పరిపాలించే 2 నెలల ఇప్పుడు వచ్చిన పైసలు మరి ఏది ఉద్యోగాలకు ఇద్దాం, మరి మిగిలిన వాటికి ఏం చేద్దాం? పెన్షన్కి ఏం చేద్దాం? ఇంకో దానికి ఏం చేద్దాం? పరిపాలన అంటేనే అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం, అవునా కాదా? మేము హామీ ఇచ్చింది ఏంది? ప్రభుత్వంలో ఇంచుమించు 1,90,000 లేదా 2 లక్షల వరకు ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు కేసీఆర్ అనే దుర్మార్గుడు నోటిఫికేషన్ ఇస్తుండు కానీ భర్తీ చేస్తలేడు. మేము ఇచ్చిన ఈ 5 ఏళ్లలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం. ఎస్, భర్తీ చేయాలంటే 5 ఏళ్లలో సంవత్సరానికి ఇంచుమించు 40,000 చొప్పున ఏది 5 ఏళ్లలో 2 లక్షలు అవుతాయి. తప్పకుండా భర్తీ చేస్తాం. దానికి అవి నోటిఫికేషన్లు గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని కంటిన్యూ చేయడం, అవి ఫిల్ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా వాటిని కంటిన్యూ చేయాలి. అది ఎందుకంటే ప్రభుత్వంతో ఒక గవర్నమెంట్ వెళ్ళిపోవు నోటిఫికేషన్లు. ఎవరైనా కోర్టుకు పోవచ్చు. టీఎస్పీఎస్సీ కేసీఆర్ది కాదు, అది తెలంగాణ ప్రభుత్వానిది. కాబట్టి వీఆర్ కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు చెడగొట్టిండు అని చెప్పి మనం అది తీసుకుపోయి పూడ్చి పెడతలేం కదా, రిపేర్ చేస్తున్నాం కదా. కేసీఆర్ హయాంలో రోడ్లు నాశనమైనవి మనం వదిలేస్తలేం కదా, రిపేర్ చేపిస్తున్నాం కదా. అవి ప్రజలై. టీఎస్పీఎస్సీ అనేది ప్రజలది, కేసీఆర్ అయ్యేది కాదు. కాబట్టి ఆ టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చిన కేసీఆర్ హయాంలో వచ్చినా ఎవరి హయాంలో ఇచ్చినా ఆ నోటిఫికేషన్లు వాడు భర్తీ చేయలేదు. కానీ అవి భర్తీ చేసి ఆ యొక్క ఉద్యోగాలు ఫిల్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చినప్పుడు కదా లెక్క. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది కదా, కేసీఆర్ ఇయ్యలే కదా. కేసీఆర్ ప్రకటనల వరకే చేసిండు కదా, కావాలని పేపర్ లీక్లు చేసి వాటిని ఇవ్వకుండా చేసిండు కదా. కొంగకి ఫ్లాట్ దానిలో పెట్టేసి తినమంటే ఎట్లా తినదు కదా, అవునా కాదా? వాడు అప్పులు చేసిండు, వాడు భూములు దోసుకున్నాడు, అన్ని దోసుకున్నాడు. మనం అవన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. ఓపిక లేదా? అంటే 6 నెలలు కూడా మీకు అధికారం లేకపోతే మనసున పడతలేదా బీజేపీకి, బీఆర్ఎస్కి? ఇక మిమ్మల్ని ప్రజలు నమ్మరు కాబట్టి ఇక ఇట్లా చిల్లర కమ్ముడు గాడి కొడుకులతోటి ఇక పొద్దుగా లేసి అల్లెక్కలు సృష్టిస్తారా? మేము ధర్నా చౌక్ ఎత్తేయలేదా కేసీఆర్ గారి లెక్క? ధర్నాలు చేయనిస్తున్నాం కదా. మీ వాయిస్ ఇవాళ వినొస్తుంది కదా. కేసీఆర్ ఉంటే వినొచ్చేదా? మోడీ ఆయన వినొస్తుందా? రైతులు అక్కడ ఉద్యమం చేస్తే ఆర్మీకి బార్డర్లో వాడేటువంటి శత్రు దేశాల మీద వాడేటువంటి ఆ యొక్క మిలిటరీ వాడేటువంటి వాటితోటి డ్రోన్లతోటి బుల్లెట్లు కురిపిస్తాడు రైతుల మీద. దేశానికి అన్నం పెట్టే రైతుల మీద మేము అట్లా చేయలేదే. జై జవాన్ జై కిసాన్ అన్నమే. నువ్వేం చెయ్యవు. చేసిన వాళ్ళ మీద మళ్ళీ పొద్దుగా లేస్తే ఇక ఈ యొక్క చిల్లర కమ్ముడు గాడిద కొడుకులతోటి చెప్పండి. దమ్ముంటే ఎందుకు మాట్లాడరు ఈ దుర్మార్గులు? చెప్పండి. మీకున్న క్రెడిబిలిటీ పోతుంది, మిమ్మల్ని వాడు నమ్మడు. సిగ్గుండాలే, సిగ్గు. ఆలోచించండి మిత్రులారా. ఎయిర్పోర్ట్ లీకులు, పరీక్షా పత్రాల లీకులు, రైళ్లలో నీళ్ళొచ్చుడు లీకులు, బ్రిడ్జిలు కూలిపోవడు, కట్టక ముందే అది ఓపెనింగ్ ముందే కూలిపోతాయంట. ముంబైలో ఎంత ప్రచారం చేసుకున్నారు. 28 కిలోమీటర్ల టన్నెల్ కి 17,000 కోట్లు ఖర్చు పెట్టిండు. 28 కిలోమీటర్ల టన్నెల్ కి 17,000 కోట్లు. ఎన్ని పైసలు అవి? మళ్ళీ అవన్నీ పర్యాలు వస్తున్నాయి. అంటే ఆ 17,000 కోట్లలో 1,000 కోట్లు కూడా వాడు ఖర్చు పెట్టలేదు అనిపిస్తుంది మనకి. లేకపోతే నాసిరకంగా అయితేనే కదా కూలుతాయి. నాగార్జున సార్ పర్యాలు పెడతలేవు కదా, కాళేశ్వరం కట్టినాయి కదా. అంటే ఆ 17,000 కోట్లు ఎస్టిమేషన్ పెంచి వాళ్ళకి 1,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కువ. మిగతా 16,000 కోట్లు ఏమైనాయి? మీ జేబులో పడ్డాయి. ఆ బ్రిడ్జ్ కొత్తగా కట్టిర్రు అంటారు, మట్టి తెచ్చి పోసిర్రు. అది ఇట్లా అంటే తవ్వుతూ వస్తున్నది. అంటే వాడు ఇసుక వేయలేదు, ఆ సిమెంట్ వేయలేదు, కంకర వేయలేదు, ఏమేయలేదు. అంటే మొత్తం దానికి అలకేట్ చేసిన పైసలని మింగిర్రు. నాసిరకం కడితేనే గుల్తాయి. ఎందుకు గుల్తాయి చెప్పండి? 700 కోట్లు పెట్టి ఢిల్లీలో అది టన్నెల్ కట్టిర్రు. మోడీ పోయి ఓపెనింగ్ చేసిండు, వాళ్ళకి మొత్తం కూలిపోయింది. అది మళ్ళా కట్టాలంట. అంటే మనకేమర్థమవుతుంది? ఆ రిలీజ్ చేసిన కొద్ది పైసలు కూడా ఈ రోడ్డు ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అవి నాసిరకం కట్టి అట్లా దోసుకుంటున్నారు ప్రజలు. అట్లా పైసలు పోతున్నాయి, ప్రజలు పేదోడు కట్టిన ట్యాక్స్ డబ్బులు నాశనం అవుతున్నాయి.
దాంతోపాటు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, మళ్ళా కట్టాలి అవి. అంటే ఎన్ని రకాల నష్టం జరుగుతుంది? ఇన్ని జరుగుతుంటే కూడా ఈ దుర్మార్గులు కనిపించా? ఆలోచించండి మిత్రులారా. ఇది స్టాంపేడ్ తొక్కిసలాట చెప్పినాం. 20 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ. అట్లా 10 దాటింది. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తే 29 రాష్ట్రాలకి, మన రాష్ట్రానికి దాదాపు 1 కోటి ఉద్యోగాలు వచ్చేటి. 4 కోట్ల జనాభాలో 1 కోటి ఉద్యోగాలు వస్తే ఒక్కడే నిరుద్యోగం ఉండేటోడు తెలంగాణలో. మరి అడగరా ఈ దుర్మార్గులు? ఈ విఠల్ గారు, ఈ పాషం యాదగిరి గారు, ఈ బక్క జడ్సన్ గారు, ఈ పృథ్వీ గారు, ఈ అశోక్ సార్ గారు అడగరా వీళ్ళు? ఈ కుల సంఘాల వాళ్ళు? చెప్పండి మిత్రులారా, అవునా కదా? ఏది స్మార్ట్ సిటీలు ఆడిపోయినాయి? ప్రతి అకౌంట్లో 15 లక్షలు తెచ్చేస్తాను, ఎక్కడికి పోయినాయి? అడగరా ఇవి? సిబిఐ దాడులు చేస్తే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కూలిస్తే, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని జైల్లో పెడితే, అక్రమ కేసులు బనాయిస్తే అడగరా వీళ్ళు? మహిళా బిల్లు ఎన్నికల ముందు ఆగమేఘాల మీద చేసినావు, మరి దాన్ని ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేవు? అడగరా ఈ దుర్మార్గులు? ఈ సంఘాల వారు అడగరా? మహిళా నేతలు అడగరా? చెప్పండి. కాంగ్రెస్ కులగణన చేస్తలేదు, జనగణన చేస్తలేదు అని ఒరుతా ఉన్నారు. వాళ్ళు చేస్తా అని చెప్తున్నారు. మరి అదే మోడీని ఎందుకు అడుగుతలేరు? మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేయాలంటే కులగణన కావాలి, జనగణన కావాలి అన్నాడు. కాంగ్రెస్ హయాంలో, యూపీ హయాంలో 2011లో చేసినాం. 2021 నుంచి ఇప్పటి వరకు మోడీ ఎందుకు చేస్తలేడు? ఎందుకు మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తలేడు? చెప్తారా ఈ దుర్మార్గులు? బీసీ బిల్లు మోడీ పెడతా అంటే మేము వద్దంటున్నామా? దానికి మద్దతు ఇయ్య అంటున్నామా? కాంగ్రెస్ వస్తే చేసేది. మోడీని పెట్టమని అడుగుతున్నారా ఈ దుర్మార్గులు? అడగరు. కాంగ్రెస్ మాత్రం తిడతారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ పనికిరాదు, ఈ ద్వంద్వ నీతి పనికిరాదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు, కర్రు కాల్చి వాత పెడతారు. మీ చిల్లర కోసం వీళ్ళు లంగ రాజకీయాలు చేస్తా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, అందరు స్మార్ట్ అయిపోయారు. ఎవరేందో ఒక నిమిషంలో ప్రపంచంలో ఎక్కడున్నా గ్రహించగలుగుతున్నారు, ఎంత చదువుకున్నా చదువుకోకపోయినా. కాబట్టి ఈ దొంగ లెక్కలు చేస్తా, ఈ కాకి లెక్కలు చేస్తా, ఈ చిల్లరేషాలు వేస్తా అంటే ప్రజలు లేవకుండా తంతారు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇట్లా రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు నెరవేర్చకపోతే అడగరా ఈ దుర్మార్గులు? వచ్చిందా గిరిజన యూనివర్సిటీ? వచ్చిందా బయ్యారం ఉక్కు పరిశ్రమ? వాడు బండి సంజయ్ అనేటోడు కరీంనగర్కి ఏం తెచ్చే? ఈ గుండు సంజయ్ గాడు వీడు అరవింద్ గాడు నిజామాబాద్కి ఏం తెచ్చే? కిషన్ రెడ్డి సికింద్రాబాద్కి ఏం తెచ్చే? ఎవరు మాట్లాడరా ఈ దుర్మార్గులు? ఆలోచించండి మిత్రులారా కదా. వాడు తల్లిని చంపినాము అంటే మనం అంటే తల్లిని చంపినామంట. వాడు మోడీ అంటే ఈ దుర్మార్గులు మాట్లాడరా? నేను అనేది బీజేపీ కండువా కప్పుకున్నాడు మాట్లాడాడు, ఓకే. కానీ ఇండిపెండెంట్ అని చెప్పుకున్న వాళ్ళు అయితే మాట్లాడాలి కదా. చెప్పండి. ఎన్నో ఛానళ్ళు, సాయి జర్నలిస్టు, మౌనిక శంకర వల్లాపు, వాళ్ళందరికీ నేషనలిస్ట్ అబ్బు వాళ్ళంతా బీజేపీ కండువా కప్పుకున్నారు. వాళ్ళు గోధి మీడియా. కానీ వీళ్ళైతే ఇప్పుడు చెప్తున్న పేర్లు అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, ఇది చేసినాం అది చేసినాం అని చెప్పేటోళ్ళు, మేము మేధావులం అని చెప్పుకునేటోళ్ళు మరి వాళ్ళైతే ఇండిపెండెంట్ గా మాట్లాడలేదు. 2 ప్రభుత్వాలు ప్రశ్నించాలి కదా. 2 నెలలు కూడా పరిపాలించిన కాంగ్రెస్ మీదనేమో ఇంత ఘోరంగా ఇది చేస్తున్నారు. అదే బీజేపీ బీఆర్ఎస్ మీద 10 ఏళ్ళు పరిపాలించిన దాని మీద మాట్లాడు. బీఆర్ఎస్ తిడతారు ఈ గాడి కొడుకు, కానీ బీజేపీని ఏనాడు తిట్టారు. మీరు అబ్జర్వ్ చేయండి. నో, దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఆలోచించండి మిత్రులారా. అట్లనే నిర్ణయాలు చూస్తున్నాము. నిరుద్యోగులకు ఒకటి రిక్వెస్ట్ ఏం చెప్తున్నా అంటే, ఇచ్చిన నోటిఫికేషన్లకు నిజమైన నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగులు కాకుండా నిజంగా నిరుద్యోగులు మాత్రం వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. తప్పకుండా వాళ్ళు ర్యాంకులు కొడతారు. అదేవిధంగా వాళ్ళు మంచిగా ఏదో ఒక ఉద్యోగం పడతారు. అటు ఇటు కాకుండా వాడు బ్యాక్ బెంచ్ ఉన్నోడు, వాడిని చదువు శాత కానోడు రాజకీయ నిరుద్యోగులు ఈ రాజకీయ నాయకులు ఇచ్చే బీఆర్ఎస్ బీజేపీ ఇచ్చే చిల్లరకు అమ్ముడు పోయి కృత్రిమంగా ఈ లంగ కథలు పడుతున్నారు. అర్థమైందా? 1:100 ఇయ్యాలంటాడు. ఏది గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 1:50 అంటే టాప్ 50 వాళ్ళకి అది ఇంటర్వ్యూ గ్రూప్ 2 ఎలిజిబుల్, అది మెయిన్స్ కి ఎలిజిబుల్ చేస్తే కాదంట. అంటే ఏం పాస్ కావాలని కూడా ఇవ్వాలంట. ఇంకా దానికి ఎగ్జామ్ ఎందుకు? అందరికి ఇచ్చేసారు, అయిపోయింది కదా. అది కాదు కదా. వానికి టాలెంట్, వానికి ఎగ్జామ్ పెట్టేదే వానికి టాలెంట్ ఉందని చూసి తీసుకోవడం కదా. అంటే వాళ్ళ డిమాండ్లు కూడా న్యాయబద్ధంగా లేవు. నేను చెప్పదలుచుకుంది అవునరా అయ్యా, మీకు మంచి మార్కులు రాకపోతే మళ్ళీ ప్రిపేర్ కండి, నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ పెడతాం కదా. ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు ఆర్థిక శాఖ యొక్క అప్రూవల్ తీసుకొని ఈ సంవత్సరం ఎంత బడ్జెట్ ఉంటే అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం.
మనకి ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మన బడ్జెట్ అలొకేట్ చేయలేనప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇస్తాం. మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ ప్రిపేర్ కాండి, మళ్ళీ రాయండి. వాడు ఏం కష్టపడకుండా ఏం రాకుండా 0 మార్కులు వచ్చినా మనకి జాబ్ ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారు? ఇవాళ 1 కోటి మంది నిరుద్యోగులు ఉంటే 1 కోటి ఉద్యోగాలు లేవు కదా. ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, కాంగ్రెస్ కాదు, ఏ ప్రభుత్వం ఇవ్వలేదు ప్రపంచంలో. నేను ఇండియాలో అంటలేను, సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తాం, మిగతావి ప్రైవేట్లో పని కల్పించే ప్రయత్నం చేస్తాం. నువ్వు వ్యాపారం పెట్టుకున్నా 0% లోన్ ఇస్తాం. లేకపోతే నీకు ఏదైనా విద్య రాకపోతే దానికి సంబంధించిన పని నేర్పిస్తాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే అదే కదా, పని నేర్పిస్తాం, వ్యాపారం పెట్టుకోవడానికి లోన్లు ఇస్తాం కదా. నువ్వు బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉంటాయని టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒకటే చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ డిస్కషన్ సారాంశం. కాంగ్రెస్ వచ్చే వరకేమో ఐడియలిజం, పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తావు. మిగతా పార్టీలు వచ్చే వరకేమో 1% కూడా అందులో ఉండదు, అందులో ప్రశ్నించడం ఉండదు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్? ఒక ప్లెయిన్ ఫీల్డ్ ఉండదా? అంటే అందరికీ సమానంగా ఉండదా ఈ యొక్క నీతి? అన్నమే కదా తింటుంది, ఇంకేం తింటలేం కదా. నియత అనేది ఉండదా? నీ చిల్లర కోసం జాతికి ద్రోహం చేస్తా అంటే కలుస్తుందా? కాంగ్రెస్ వచ్చినాక బీజేపీ బీఆర్ఎస్ కంటే మంచిగా లేదురా నాయన? బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మంచిగా లేదురా మన రాష్ట్రం? ఇలా రాత్రి 10 తర్వాత క్రిమినల్ యాక్టివిటీస్ తగ్గుతలేవా? డ్రగ్స్ ఎంత ఇదంతా బంద్ చేసించే ప్రయత్నం చేస్తలేమా? హరితహారం చెట్లు పెంచే కార్యక్రమాలు చేస్తలేమా? అన్ని వాడు కేసీఆర్ యొక్క రోడ్డు పనులకి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కేసీఆర్ హయాంలో. వాళ్ళు సొంతంగా పైసలు పెట్టి అవన్నీ పనులు చేయించారు. వాడు బిల్లులు కట్టలే, మనం అన్ని బిల్లులు కడుతున్నాం. ఇలా సమయానికి జీతాలు వస్తలేవా ఉద్యోగులకి? టీచర్లు వాళ్ళ డిమాండ్లను నెరవేర్చలేదా? చేస్తున్నాం కదరా. హ్యావ్ పేషెన్స్, ఓపిక పట్టరా నాయన. వస్తుంది కదా, బడ్జెట్లు వస్తాయి, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాము, ఇక ఏడేడ పైసలు ఖర్చు పెట్టినాం, ఏమేం చేసినాం అన్ని పబ్లిక్ ముందు పెడతాం. గివ్ అస్ టైం. ఏడాది టైమే ఆలోచించండి మిత్రులారా. సో నిరుద్యోగులారా, ఇచ్చిన నోటిఫికేషన్లకు ప్రిపేర్ కండి. ఓకే, తప్పకుండా మీ 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 కష్టాన్ని దగ్గర ఫలితం దొరుకుతుంది. ఆ రాజకీయ నిరుద్యోగులు చేసే ఈ చెత్తని పట్టించుకోవద్దు. ఓకే, ఆ చెత్తలకు మనం పోకూడదు. ఓకే, వాళ్ళు గంతేగా, వాళ్ళు గందుకే వనికి వస్తారు, ఎందుకు వనికిరారు. ఇక రెండోది ఆత్మహత్యలు. నిన్న ఒక రైతుది ఖమ్మంలో, ఏది ఆయనను కావాలని బీఆర్ఎస్ లో ఆత్మహత్య, ఆయనకు ఇది ఏం కాదు అని చెప్పి వేరేది ఇచ్చారు. ఆయన అది ఏం కాదని చెప్పి నిజం విషం ఇచ్చారు. విషం ఇచ్చి ఆయన చంపేసి దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేసారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు. చేస్తారా ఆయన? హరీష్ రావు ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎంత దుర్మార్గులైనా పిల్లల్ని రెచ్చగొట్టిండు. ఇదే హరీష్ రావు గారు. అప్పుడు రెచ్చగొట్టి వీడేమో నీళ్లు పోసుకున్నాడు, పిల్లలకేమో ఏం కాదని పెట్రోల్ పోపించిండు. పెట్రోల్ పోసినాక పక్కోడు అంటి పెట్టిండు. అర్థమైందా? అట్లా అంటే నేనేం చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు హింస చేయడానికి ఆడు దుబ్బాకల ఎన్నికలు బై ఎలక్షన్స్ గెలవడానికి శ్రీనివాస్ అనే కార్యకర్తను కాలబెట్టారు బండి సంజయ్ గారు. నేనేం చెప్తున్నా, బీజేపీ బీఆర్ఎస్ కి ఈ యొక్క శూద్రుల ప్రాణాలు, బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాణాలకు విలువ లేదు. వాడు ఒక్క నిమిషమైనా కాలబెట్టడానికి వెనకాడు. కానీ కాంగ్రెస్ అట్లా కాదు, పేదోడికి సామాన్యుని గురించే పొద్దుగా లేస్తే ఆలోచిస్తుంది. కాంగ్రెస్ వాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రా చట్టం తెచ్చిండు. బీజేపీ తేనేదేడు, అసలు వాళ్ళని ఊరికే దూరంగా పెట్టినాడు. వాడేం చేస్తాడు? బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కాలు మొక్కించుకుంటాడు, బీజేపీ ఊరికి దూరం పెడతాడు. బాపనోడు ఈడు వెల్మోడు అయిపోయింది, ఇద్దరు. ఓకే, వెలమ దొరలు అందరిని అంటలేను, అలా కులం పేరు తెచ్చినప్పుడు అలా మంచోళ్ళని అంటలేను. ఓకే, కానీ ఎక్కువ శాతం మంది అట్లా దుర్మార్గులు ఉన్నప్పుడు వాళ్ళని అనాల్సి వస్తుంది. అందులో మంచోళ్ళని అంటే అంటలేను. కానీ ఇప్పుడు కేసీఆర్ అనే దుర్మార్గు ద్వారా ఎంత వాళ్ళకు అధికారం కావాలి, డబ్బులు కావాలి, అంతవరకే. అంతే తప్ప వాడు సామాన్యుడు పేదోడి గురించి, శూద్రుల గురించి, బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఆలోచించాడు. సేమ్ థింగ్ విత్ బీజేపీ బాపనోడిది అదే పరిస్థితి. వాడు పేరే ఆర్యుడు అని పెట్టుకున్నాడు. ఆర్యుడు అంటే గొప్పవాడు, ఎందుకంటే వాడు బ్రహ్మముఖులకి వెళ్ళి వచ్చింది కాబట్టి గొప్పవాడు. ఈ మిగతాళ్ళంతా బ్రహ్మ కింది భాగాలకి వచ్చింది కాబట్టి వాళ్ళు నీచులు. వాళ్ళకి ఏంది అంటే బ్రహ్మ ఏమని నిర్దేశించిందంటే, నిన్ను ఎందుకు సృష్టిస్తున్నా అంటే ఈ బ్రాహ్మణుడికి సేవ చేయడానికి మాత్రమే సృష్టిస్తున్నా. సేవ చేయాలంటే బతకాలి కాబట్టి నువ్వు 2 రెట్టెలు తినే అధికారం మాత్రమే ఉంది నీకు. కాబట్టి నేను 2 రెట్టెలు తినేటట్టే ఉంచుకుంటా, మిగిలింది ఏమైనా ఉంటే అంతా గుంజుకుంటా నేను. అందుకే శూద్రునికి ఆస్తి హక్కు లేదు. శూద్రుని భార్యని ఫస్ట్ బ్రాహ్మణుడు ఎంజాయ్ చేసినాకనే, ఇక మిగతా 3 రాత్రులు ఎంజాయ్ చేసినాకనే వీని దగ్గర పంపించాలి. ఏ బ్రాహ్మణ స్త్రీ యొక్క గుళ్ళ దేవదాసి కాలేదు.
అంటే ఇవంతా ఏంది, వాడు పైన ఉండాలి. కాంగ్రెస్ అట్లా చేయలే. పక్కా ఇల్లు కట్టించింది కాంగ్రెస్ దళితునికి, దళితుని ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్. చేయమని చూద్దాం, బీఆర్ఎస్ కి అధ్యక్షుని చేయమని దళితుని కాంగ్రెస్ చేసినట్టు చేయమని, ఆడ చేయమని, బీజేపీని చేయమని. చెయ్యవు, వాళ్ళ రక్తంలో లేదు అది. అర్థమైందా? ఎస్సీ అట్రాసిటీ చట్టం కాంగ్రెస్ లేకపోతే రాకపోతుండే. ఇవాళ దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ మాత్రం ఉన్నది అంటే, ఈ స్థాయిలో ఉన్నారు అంటే కారణం కాంగ్రెస్. ఇవాళ స్వతంత్రం వచ్చినాక ఏమైనా గట్టబడ్డాయి అంటే కాంగ్రెస్. చెప్పండి, బీఆర్ఎస్ ఏం కట్టిందో, బీజేపీ ఏం కట్టిందో. పొద్దుగాలేస్తే అన్నదమ్ముల మధ్య కొట్లాడబెట్టుడుగా తప్ప ఏమైనా ఉన్నదా? సో ఆ క్రమంలో ఈ రైతుల ప్రాణాలు ఇవాళ తీసారు, రేపు నిరుద్యోగుల ప్రాణాలు కూడా తీస్తారు. విషం దాగు ఏం కాదంటారు, అది ఉట్టిదే అంటారు. నిజంగా అలా విషం కల్పిస్తారు. దయచేసి తాకండి. పెట్రోల్ పోసుకో ఏం కాదంటారు, ఆయనతో నువ్వు పెట్రోల్ పోసుకొని పక్కోడానికి పెడతాడు. ఇక సచ్చి కాలినోడు చెప్పలేడు కదా. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు బెదిరియడానికి కూడా చేయకండి. మీకు దండం పెడుతున్నా. మీ సమస్య ఉంటే అధికారులకి మీ వినతి పత్రాలు ఇవ్వండి. అట్లా కూడా వినకపోతే ధర్నాలు చేయండి ప్రజాస్వామికయుతంగా. తప్పకుండా ఏది మీకు ఆ సమస్యకు పరిష్కారం చూపెట్టడానికి అందరం కలిసి మేము కృషి చేస్తాము. కాకపోతే ఇట్లా అనగానే అట్లా కావు, కొంచెం టైం ఇవ్వండి. సో కాబట్టి భూమి మీదకి వచ్చిందే బతకడానికి, కాబట్టి సమస్య ఉంటే పోరాడి సాధించుకోవాలి. కానీ ఇక పారిపోతా అంటే ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. బెదిరియడానికి కూడా అట్లాంటి ప్రయత్నాలు చేయకండి. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అధికారం కోసం మిమ్మల్ని చంపడానికి ఒక్క నిమిషం వెనకాడరు. దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఓకే, సో అదే మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. మీ తరఫున తప్పకుండా వాయిస్ ఇస్తా. ఏమంటున్నావు తేజ గారు? ట్విట్టర్ స్పేస్ పెడితే రీచ్ ఎక్కువ అవుతుంది అన్న. అదే బ్రదర్, ట్విట్టర్ స్పేస్ అనేది మనం అది ఒక చర్చ లాగా. ఇది నేను మాట్లాడేదంటే నేను ఇది ఒక వాయిస్ ఇస్తున్నా, ప్రజల తరఫున ఒక వాయిస్ ఇస్తున్నా. అది స్పేస్ అనేది మోర్ డిస్కషన్, మోర్ చర్చ లాగా. ఓకే.